ఉదాన మహిమ భరద్వాజ సంహితలోని కథ. ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతుల వారు భూదానం యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ ఈ కథ చెప్పారు. మాలవ దేశంలో ఒక ఘోర అరణ్యం ఉంది. సూర్యరశ్మి కూడా చొచ్చుకుపోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ సాల్మలి వృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కళకళారావాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి. ఆ బూరుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురం ఉండేది. ఆ సుఖం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేసేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణా ఒక చిన్న వరి పైరు తయారైంది. ఒకరోజు ఎక్కడా సరైన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ సాల్మలి వృక్షం దగ్గరికి వచ్చింది. తామ్రతుండం ముక్కు నుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది. తర్వాత ఆ గోవు తినగా మిగిలిన ఎవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు. అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతం వల్ల ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడ వ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానం చేశాడు. ఆ పుణ్యఫలంతో ఇహంలో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.